హాయ్ అండి, బాగున్నారా? నేను మీ వెల్విషర్ను. మీరు కూడా నా శ్రేయోభిలాషులు. మరి నా ఛానల్ను మీరు ఆదరిస్తున్నారు జీపీఎల్జీసీని. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ నాకు అవసరము. నేను సరిదిద్దుకోవడానికి ఏమన్నా లోటుపాటులు ఉంటే ఎవరికైనా ఉంటాయి కదండి. కాబట్టి మనం ఒక టీచరు, మనమేమి ఇవన్నిట్లో ఎక్స్పర్ట్ కాదు. కాబట్టి దయచేసి మీరు నా వైపు దృష్టించి మరి నా ఛానల్ను ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్ చేయాలి. సమాజ పరిస్థితులు, సమాజం అనే కుటుంబము అని అందరిదండి. మన భార్య పిల్లలు, భర్త పిల్లలు ఉన్నటువంటిదే మన కుటుంబం కాదు. సమాజం అందరూ కూడా ఈ సమాజం అనే కుటుంబానికి మెంబర్సే, సభ్యులమే. కాబట్టి మనం అందరం కూడా మరి ఆ రకంగా సమాజాన్ని డెవలప్ చేసుకోవాలి. వేరే మనం అన్నీ కూడా మాట్లాడుకోకుండా, మనకు అవసరం లేని మాట్లాడే బదులు మన కుటుంబం అభివృద్ధికి మనము ఇంట్లో ఎలా ప్రయత్నం చేస్తామో అలాగే సమాజాన్ని కూడా అభివృద్ధి చేయాలంటే మనలాంటి పెద్దవాళ్ళ సలహాలు కావాలి. మన కోడళ్ళు, కొడుకులు, బిడ్డలు వింటారు, వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు. ఈరోజు చెప్పుకున్నటువంటి విషయాలే రేపు సమాజానికి ఉపయోగపడొచ్చండి. కాబట్టి మరి ఇప్పుడు ఒకటి సినిమానండి, కులగోత్రాల అనే సినిమా, పాత సినిమా. దాని మీద పిల్లలకు ఒక చిన్న పాటలాగా రాసి మరి చెప్పుకుందాము. పాఠశాల నాకు నేను మీ సమాజం అనే పాఠశాలకు టీచర్గా వచ్చాను, నాకు నేనుగా. మీరు ఏదన్నా అనుకోండి, నా ఉద్దేశం అది. అయితే ఇక్కడ పాడుతున్నాను. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే అనే పాట ఉంది కదా. దాన్ని నేను ఎందుకంటే టైం అయిపోతుంది. అయ్యయ్యో చదువులేని బ్రతుకులు, చదువులేకనే బ్రతుకు పాడు ఆయనే, అయ్యయ్యో మాకు చదువు లేకనే బ్రతుకు పాడు ఆయనే, చేస్తేనే కూలి ఇచ్చేది పొట్ట తిప్పలు వచ్చింది, చేస్తేనే కూలి ఇచ్చేది పొట్ట తిప్పలు వచ్చింది, పెళ్ళాం పిల్లలకు కూడు పెట్టక పస్తులుండి పోతీమి, అయ్యయ్యో చదువులేకనే మా బ్రతుకులు పాడు ఆయనే, అయ్యయ్యో మాకు చదువు లేకనే బ్రతుకు